ఓం శ్రీమాత్రే నమః. మాఘమాసం. మాఘము అంటే పాపము పోగొట్టేది. తెలిసి తెలియక చేసిన పనులన్నీ కూడా మాఘమాసంలో చేసే శుభకార్యాలు, పండుగ పర్వదినాలు ఆచరించడం వలన అవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి రాజశ్యామలాదేవి నవరాత్రులు మొదలయ్యి మాఘశుద్ధ నవమి వరకు ఉంటాయి. అంటే మొత్తం 9 రోజులు ఈ నవరాత్రి పూజా విధానంలో శ్రీ పంచమి, అలాగే రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి అంటూ మనకి ఈ పండుగ పర్వదినాలన్నీ కూడా ఈ నవరాత్రుల్లోనే వస్తాయండి. అంటే 2025 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు గురువారంతో మొదలైనటువంటి మాఘగుప్త నవరాత్రులు ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారంతో ముగుస్తాయండి. మరి ఈ నవరాత్రులు పూజను చేసేవారు అమ్మవారికి ఉద్వాసన అయితే పలకవలసి ఉంటుంది. మరి ఈ ఉద్వాసన శుక్రవారం అయితే పలకకూడదండి. మరి ఉద్వాసన ఎలా పలకాలి అనే విషయాన్ని చెబుతూ మనలో చాలామంది రాజశ్యామలాదేవి నవరాత్రులను మొదలుపెట్టి పూజ అయితే చేస్తున్నారండి. వారందరికీ కూడా చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి. ఆ సందేహాలకు సమాధానాలు చెప్తూ ఉద్వాసన ఎలా పలకాలి, అసలు ఉద్వాసన అంటే ఏమిటి, మరి ఉద్వాసన చెప్పిన తర్వాత అమ్మవారి పటం ఏం చేయాలి, అలాగే పూజలో పెట్టినటువంటి పసుపు ముద్దగా తయారు చేసిన అమ్మవారి యొక్క రూపాన్ని ఆవాహనం చేసి పూజ చేశాం కదా, మరి పసుపు ముద్దను ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజున రాజశ్యామలాదేవి అమ్మవారి పూజా విధానంలో మీకు వచ్చినటువంటి సందేహాలన్నిటి కూడా సమాధానం చెప్తానండి. మొత్తం 9 రోజుల పూజా విధానం అండి. 9 రోజుల్లో ఏ ఒక్క రోజు అమ్మవారిని పూజించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మొదటిసారిగా రాజశ్యామలాదేవి నవరాత్రులను మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి. అమ్మవారి పటం లేదు, మరి మేము పూజ ఎలా చేయాలని అడుగుతున్నారండి. రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే లలితాదేవి అమ్మవారి చిత్రపటమైనా లేదా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటమైనా పూజలు పెట్టవచ్చండి. లలితాదేవి అమ్మవారికి కుడివైపుగా మంత్రిగా రాజశ్యామలాదేవి అమ్మవారు ఉంటారు. కాబట్టి లలితాదేవి అమ్మవారి పటం కూడా పూజలో పెట్టి పూజించవచ్చు. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేనప్పటికీ కూడా ఇలా పసుపు ముద్దను చేసి పూజలో పెట్టి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఇక రెండవ ప్రశ్న, గర్భవతులు రాజశ్యామలాదేవి నవరాత్రుల పూజను చేయవచ్చా అని అడుగుతున్నారండి. 5వ నెల వచ్చిన తర్వాత మీరు పూజనైతే చేయకూడదండి. మీరు 4 నెలల వయసుతో గర్భవతిగా ఉన్నవారైతే మాత్రం మీరు పూజనైతే చేయవచ్చు. మీ తరపున మీ భర్త గారైతే ఈ పూజను చేయవచ్చండి. అసలు ఈ మాఘగుప్త నవరాత్రులు, రాజశ్యామలాదేవి నవరాత్రులు ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అంటే ముందుగా ఎవరు చేయవచ్చో తెలుసుకుందామండి. చిన్నపిల్లలు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా ఈ పూజనైతే చేయవచ్చండి. మరి ఎవరు చేయకూడదు అంటే పీరియడ్ టైంలో ఉన్నవారు, ఏటి సూతకంలో ఉన్నవారు, నిండు గర్భిణీలు ఈ పూజను చేయకూడదు. ఒకవేళ అమ్మవారిని పూజించే క్రమంలో ఈ నవరాత్రుల్లో మాకు పూజ చేయడం కుదరినప్పుడు ఎప్పుడైనా ఈ పూజను చేయవచ్చా అని అడుగుతున్నారండి. నవరాత్రి పూజా విధానం అనేది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే పూజ అయితే చేయవలసి ఉంటుందండి. మనకు సంవత్సరం మొత్తంలో 4 నవరాత్రులు అయితే వస్తాయి. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మూడవది ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు, 4వది మాఘమాసంలో వచ్చే మాఘశ్యామల నవరాత్రి పూజా విధానం అండి. మాతంగి నవరాత్రులు కూడా అని అంటారు. కాబట్టి ఆయా రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన రోజులుగా పరిగణించి పూజలు చేస్తామండి. కాబట్టి నవరాత్రి పూజా విధానంని మాఘశ్యామల నవరాత్రులను మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలైనటువంటి నవమి వరకు జరిగే రోజుల్లో పూజనైతే చేయండి. మిగతా రోజుల్లో కూడా పూజించవచ్చు అమ్మవారిని. అమ్మవారిని పూజించే క్రమంలో ఈ 9 రోజులు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారండి. అమ్మని ఇంటికి పిలిచి ఆవాహనం చేసి పూజలవి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంట్లో గొడవలు పడకూడదండి. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే పెద్దవాళ్ళు పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు, గోళ్ళను కత్తిరించకూడదు, విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, ఇంటిని శుచి శుభ్రతగా ఉంచాలి, అలాగే అబద్ధాలు చెప్పకూడదు, ఎదుటివారిని దూషించకూడదు, జుట్టును కత్తిరించకూడదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించాలండి. అలాగే నాన్ వెజ్ అది వండకూడదు, తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే 9 రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా ఒకసారి రాజశ్యామలాదేవి నవరాత్రులు మొదలు పెడితే ప్రతి సంవత్సరం కూడా చేయాలని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి. ఇదంతా కూడా ఎవరి వారి యొక్క శక్తి కొలది. అలాగే అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు వారి యొక్క కుటుంబం మీద వారికి ప్రసరింపబడతాయండి. ఎవరైనా సరే అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి
ఒకసారి చేస్తే ప్రతిసారి చేయాలని లేదు, ప్రతి సంవత్సరం చేయాలని లేదు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరే మరలా వచ్చే సంవత్సరం చేద్దామని చెప్పి ఒక ఆలోచన కూడా వస్తుంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదండి, ఆ విధంగా అనమాట. అలాగే అమ్మవారి పూజా విధానంలో తప్పనిసరిగా ఉపవాసం చేయాలా అని అడుగుతున్నారండి. ఉపవాసం అయితే ఉంటే మంచిదండి. లేదు ఉపవాసం ఉండలేము అనుకున్న వారు నాన్ వెజ్ అది తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ కూడా అమ్మవారి ఆరాధన చేయవచ్చు. మరి రాజశ్యామల నవరాత్రుల పూజా విధానంలో ఉదయం చేయాలా సాయంత్రం చేయాలని అడుగుతున్నారండి. ఉదయము చేయవచ్చు, సాయంత్రం వేళ చేయవచ్చండి. ఉదయం సాయంత్రం వేళ 2 పూట్ల కూడా చేయవచ్చు. మరి కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారే పెట్టాలా, లేదా ఆనవాయితీ లేనివారు కూడా కలశం అఖండ దీపం పెట్టవచ్చా అని అడుగుతున్నారండి. అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి. కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా పెట్టండి. ఇంకో ప్రశ్న ఏమిటి అంటే, రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు మేము 9 రోజులు పూజలు చేస్తున్నామండి. కానీ మా ఇంట్లో నేనైతే మాంసాహారం తినండి, ఇంట్లో వాళ్ళ కోసం వండవచ్చా అని అడుగుతున్నారండి. ఎప్పుడు కూడా కుటుంబమే ముఖ్యమండి. కాబట్టి ముందుగా కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి. లేదు మేము తింటాము మా కోసం ఉండమ్మా అని ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళ కోసం అయితే వండేసేయండి. ఇలాంటప్పుడు మీరు ఇంట్లో కలశం అఖండ దీపం పెట్టకుండా పూజ చేయడమే మంచిది. 9 రోజులు పూజ చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటున్నారండి. ఉదయమే తలస్నానం చేయాలండి. మీరు 9 రోజులు పూజించినా 3 రోజులు పూజించినా ఏ ఒక్క రోజు పూజించినా కూడా ఉదయం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అమ్మవారి పూజా విధానంలో స్త్రీలకు నెలసరి వస్తే మరి పూజను కొనసాగించవచ్చా అని అడుగుతున్నారు. నెలసరి వస్తుంది అని తెలిసి కూడా పీఠం పెట్టారు చూసారండి, అక్కడే నాకు నవ్వొస్తుంది. అంటే నెలసరి సమయం వస్తుందని తెలిసి కూడా పీఠం పెట్టకూడదండి. ఎందుకంటే నవరాత్రులు అంటే ఎంతో శక్తివంతమైనవండి. కాబట్టి మనకి ఇలాంటి ఒక పీరియడ్ టైం వస్తుంది అనుకున్నప్పుడు మీరు దేవుని మందిరంలోని అమ్మవారి పటం పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా పూజాపీఠను పెట్టి మళ్ళీ మీకు డేటు వచ్చి అది తీయాలా వద్దా, ఏం చేయాలి, ఎలా కొనసాగించాలి, ఇటువంటి ఎన్నో సందేహాలు అనేవి మన మనసులో మెదులుతూ ఉంటాయి. అందుకే మీకు పీరియడ్ టైం వస్తుందని తెలిస్తే పీరియడ్ టైం అయిన తర్వాత ఇల్లది శుభ్రం చేసుకుని ఆ తర్వాత సపరేట్గా పూజాపీఠను పెట్టుకుని ఒక్క రోజైనా పూజ చేయవచ్చండి. అదేంటండి అలా అంటున్నారు? తల్లి 2 ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలకు పీరియడ్స్ వస్తే అమ్మవారి పూజను చేయవచ్చా లేదా, పూజ చేసేటప్పుడు ఒకవేళ అనుకోని పీరియడ్ టైం వస్తే ఈ పూజను కొనసాగించవచ్చా అని కూడా అడుగుతున్నారండి. అనుకున్న సమయానికి ముందుగానే పీరియడ్ టైం వస్తే ఎవరు ఏం చేసేది లేదు కదండి. కాబట్టి అమ్మవారికి నమస్కరించుకొని ఇంట్లో మగవారి చేత పూజాపీఠను కదిపించి తీసేయండి. ఎప్పుడైనా నవరాత్రుల పూజను మొదలుపెట్టేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రారంభించాలని అడుగుతున్నారండి. ఇద్దరూ కలిసి పూజ చేస్తే ఆ పూజకి ఎంతో శక్తి వస్తుందండి, బలం కూడా చేకూరుతుంది. కుదరినప్పుడు మాత్రం మీరొక్కరే పూజ అయితే చేయవచ్చు. అలాగే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వారు ఊరు బయటకు వెళ్ళవచ్చా అని అడుగుతున్నారండి. ఇంట్లోకి అమ్మవారిని ఆవాహనం చేసి పూజలవి చేస్తున్నప్పుడు ఊరి బయటకు వెళ్ళకూడదండి. అలాగే అమ్మవారిని ఇంట్లో పెట్టి కూడా తలుపు వేసి ఒంటరిగా వదిలేసి అలా వెళ్ళకూడదండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని ఉంచి మీరు ఊరు వెళ్ళవచ్చు, బయటకు కూడా వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి మగవారికి పూజ చేసే అలవాటు ఉంటుందండి ఒక్కొక్కరింట్లో. కాబట్టి మగవారు పూజ చేసేటప్పుడు ఆడవారు హెల్ప్ చేయొచ్చా, లేదంటే మగవారు పూజ చేస్తున్నారు కదా ఇంకా నేనేం చేయని అవసరం లేదని అడుగుతున్నారండి. మగవారు పూజ చేసినప్పటికి కూడా ఆడవారు కూడా తలస్నానం చేసి పూజలు కూర్చొని పూజ చేయవచ్చు, హెల్ప్ చేయవచ్చండి. నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమిస్తారండి. కాబట్టి అమ్మవారి పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అయితే సమర్పించవలసి ఉంటుంది. లేదు మేము నైవేద్యాలు మేము పెట్టలేమనుకున్నప్పుడు చలిమిడి, వడపప్పు, పానకం ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదన చేసి నమస్కరించుకోవచ్చు. అసలు ఉద్వాసన ఎలా పలకాలి, ఎవరు పలకాలి అనే విషయాన్ని కూడా చెప్తానండి. పూజా మందిరంలో కాకుండా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి ఎవరైతే పూజలు చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఉద్వాసన అయితే పలకాలండి. ఉద్వాసన ఎలా పలకాలి అంటే, ఇప్పుడు మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలైనటువంటి మాఘగుప్త నవరాత్రులు మాఘశుద్ధ నవమి వరకు కొనసాగుతాయి. అంటే ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారం వేళ వరకు కొనసాగుతాయి. కానీ 9 రోజులు పూజ అయింది కదా అని చెప్పి 9వ రోజున పూజాపీఠను కదపకూడదండి. అందులోని శుక్రవారం కూడా వచ్చింది. మరుసటి రోజు దశమి వేళ అనగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం ఉదయం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా పాలు పండు నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే అమ్మవారి పటం పట్టుకుని 3 సార్లు ఎత్తి పెట్టాలి. అలాగే పసుపు ముద్దను కూడా ఇలా 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టాలండి. ఇలా పెట్టేటప్పుడు మీ స్క్రీన్ మీద మంత్రం ఇస్తున్నాను కదా, ఆ మంత్రం చదువుతూ పూజాపీఠను కదపాలి. అలాగే అమ్మవారి పటము, అలాగే పసుపు ముద్ద లేదా విగ్రహం ఎవరైతే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేశారో వారు ఈ విధంగా ఉద్వాసన అయితే పలకాలి. అసలు ఎందుకు పలకాలి అంటే, 9 రోజులు కూడా అమ్మవారిని ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి అమ్మవారికి ప్రతి పూట కూడా నమస్కరించుకొని పూజలు చేశాం కదా,
కుటుంబ బాధ్యతల వల్ల ఇలా ప్రతిరోజు కూడా పూజ చేయడం కుదరదు కదండి. కాబట్టి ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని ఈ విధంగా ఇంటికి పిలిచి పూజ అయితే చేస్తాం. అదే ఆవాహనం చేయటం అంటే. ఇక అమ్మవారి పూజలో పెట్టినటువంటి కుంకుమను ఏం చేయాలి అంటే, ఈ కుంకుమను ముద్దుగా నుదుటిన ధారణ చేయండి. ప్రతిరోజు కూడా మీరు బొట్టు పెట్టుకోవచ్చండి. అలాగే సుమంగళీలకి కొద్దిగా ఈ కుంకుమని ఇవ్వండి. అలాగే ఈ కుంకుమని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోమని ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిదండి. చాలా శక్తివంతమైన కుంకుమ. అలాగే పూజలో పెట్టినప్పుడు తాంబూలం వేయించాలని చాలామంది అడిగారండి. ఈ తాంబూలం అమ్మవారికి పెట్టి 9 రోజులు కూడా తర్వాత మీరే తీసుకోవాలి. ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారండి. మామూలుగా అయితే 2 తమలపాకులు, అరటిపళ్ళు, జాయిడ మొక్క ఇస్తే మంచిదండి. మీ శక్తి కొలది ఒక్కసారైనా సరే అమ్మవారికి 9 రోజుల్లో ఒక్కసారైనా ఇచ్చి ఆ తర్వాత ఆ తాంబూలాలు మీరే తీసుకోవాలండి. ఇంకా పూజలో పెట్టినటువంటి పసుముద్దగా భావిస్తూ అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేశాం కదా, ఆ పసుముద్ద ఎంతో పవిత్రమైనదండి. అమ్మవారిగా భావించాం కాబట్టి చక్కగా మీ ముఖానికి రాసుకోండి. ఇంకా అంతేగాని కాళ్ళకైతే రాయకూడదండి. ఇంకా సూత్రాలు కూడా రాసుకోవచ్చు. కొద్దిగా 2 సార్లుగా రాసుకోండి. అలాగే పూజలో పెట్టిన ఈ నిమ్మకాయలు ఏం చేయాలి అంటే, మీకు వాహనం ఉంటే వాహనానికి కట్టవచ్చు. కారుకి, బైక్కి, సైకిల్కి, లేదా ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి, లేదా షాప్ ఉందనుకోండి వ్యాపారం జరిగే స్థలంలో షాపుకు కూడా కట్టవచ్చు. మీరు వినాయకుని విగ్రహం పూజలో పెట్టినట్లయితే మామూలుగా పూజకు ఉపయోగించుకోవచ్చు. పసుపు వినాయకుడైతే మాత్రం మీరు ఇంకా పూజ సామాగ్రి అంటే పువ్వులు, ఆకులు ఇవన్నీ తీస్తాం కదా, అందులో పెట్టి పారే నదిలో, బావిలో అక్కడైతే కలిపేయచ్చండి. ఇంకా అమ్మవారికి ఈ 9 రోజుల్లో గాజులతో, పసుపు కొమ్ములతో, చిట్టి గాజులు, అలాగే తామర గింజలు వీటితో పూజ చేసినా సరే మరలా పూజకు ఉపయోగించుకోవచ్చండి. కానీ మీ చేతి సైజు గాజులు కానీ మీరు అమ్మవారికి పూజ చేసినట్లయితే అంటే అష్టోత్తరం చదివినప్పటికీ అన్ని గాజులను ఒక్కదాన్ని వేసుకోలేను కదండి అనుకున్నప్పుడు సుమంగళీలకి ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. అమ్మవారికి పూజ చేసినటువంటి గాజులు ఎంతో శక్తివంతమైనవి. మీరే వేసుకోవచ్చండి. లేదా సుమంగళీలకు కూడా ఇవ్వవచ్చు. లేదా ఆ సుమంగళీలకు ఒకసారి ఇంటికి పిలిచి తాంబూలం పెట్టి అందులో ఈ గాజులు పెట్టి ఇవ్వవచ్చండి. అలాగే ఇంటికి ఎవరినైనా పిలిచి ఈ నవరాత్రులలో తాంబూలం ఇవ్వవచ్చు అని అడుగుతున్నారండి. ఎందుకంటే మాఘగుప్త నవరాత్రులు అని చెప్పాం కదా, అమ్మవారిని పూజించేటప్పుడు హంగు ఆర్పాటం లేకుండా మనకు మనమే అమ్మవారిని పూజించి తరించిపోవడం అనమాట. అయితే ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చండి. ఒక్కరికైనా ఇవ్వవచ్చండి, లేదా ముగ్గురికైనా ఇవ్వవచ్చు. ఇక పూజానంతరం అమ్మవారి పటం ఏం చేయాలని అడుగుతున్నారండి. మీరు పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చండి. లేదా వచ్చే సంవత్సరం మళ్ళీ పూజ చేసేటప్పుడు పూజ చేయడం కోసం అని చెప్పి ఆ పటాన్ని మీరు చక్కగా అంటు ముట్టు లేని ప్రదేశంలో పెట్టుకొని మరలా వచ్చే సంవత్సరాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి పూజ కోసం. చెప్పాను కదండి, ఉద్వాసన ఎవరు పలకాలన్న విషయాన్ని. మీరు సపరేట్గా పూజాపీఠను కనుక ఏర్పాటు చేసి పూజ చేసినట్లయితే 9 రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా కూడా అమ్మవారికి ఉద్వాసన అయితే తప్పనిసరిగా పలకాలి. మంగళవారం, శుక్రవారం పలకూడదు. మిగతా రోజుల్లో పలకవచ్చు. శ్యామలాదేవి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటని కూడా చాలామంది అడుగుతున్నారండి. ఎటువంటి సమస్య కోసమైనా పూజ చేయవచ్చా అని. ఈ 9 రోజుల్లో ఏ ఒక్క రోజైనా 3 రోజులైనా సరే అమ్మవారి ముందు మీ సంకల్పం ఉంచి పూజ అయితే చేయవచ్చండి. ఏ సమస్య నుంచైనా సరే తేలికగా బయటపడవచ్చు. సొంత ఇంటి కళ నెరవేరడం కోసం ప్రతిరోజు అమ్మవారి ముందు శ్యామల దండకం, అష్టకం, మణిదీప వర్ణన ఉదయమైనా సాయంత్రమైనా చదవవచ్చు. అలాగే శత్రుపీడ విముక్తి కోసం, మాంగళ్యం బలం కోసం, భార్యాభర్తల సఖ్యత కోసం, చెడు దృష్టి, గ్రహపీడల నివారణ కోసం ఈ 9 రోజుల్లో ఉదయమైనా సాయంత్రమైనా దేవి ఖడ్గమాల, శ్యామల దండకం, అష్టకం చదవడం, అమ్మవారి ముందుగా కూర్చొని ఓం శ్రీమాత్రే నమః అంటూ ధ్యానం చేయటం. ఇంకా ఐశ్వర్యం, ఆనందం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని చదవండి. అలాగే శ్యామల అష్టకము, దండకము చదవండి. ఇవేమి చదవడం రానివారు మొబైల్లో పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేయండి. అలాగే మొబైల్స్లో పెట్టుకొని వినండి. లేదా ఓం శ్రీ రాజశ్యామలాదేవి నమః అంటూ అమ్మవారి ముందు అక్షంతలతో, పూలతో పూజించండి. ఒకవేళ మీకు ఈ సంవత్సరం పూజ చేయడం కుదరలేదు, ఎవరైనా పూజ చేస్తున్నారనుకోండి, ఆ పూజ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అమ్మవారి పూజ చూసినా కూడా ఎంతో ఫలితం అయితే కలుగుతుందండి. కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా రాజశ్యామలాదేవి నవరాత్రులలో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. అమ్మవారిని పూజించే క్రమంలో మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను.